భారత్లో టన్నుల కొద్దీ బంగారం, $5 ట్రిలియన్ పసిడి నిల్వలు. అసోచామ్ సంచలన నివేదిక. బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక భద్రత. ఏ శుభకార్యం జరిగినా గోల్డ్ కొనాల్సిందే. భారత్ అంటే బంగారం, బంగారం అంటే భారత్. పసిడికి కేర్ ఆఫ్ అడ్రస్. ఏ దేశంలోనూ లేనంత పసిడి నిల్వలు మన దగ్గరే ఉన్నాయి. 10 ప్రపంచ బ్యాంకుల కంటే ఎక్కువగా బంగారం నిల్వలు ఉన్నాయి. బంగారం అంటేనే భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక్క ఆభరణాల రూపంలోనే కాదు, సంపద, పెట్టుబడి, భద్రత కోసం పసిడిని కొనుగోలు చేస్తారు. భారతీయుల వద్ద ఉన్న బంగారం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బంగారాన్ని కొనడం సాంప్రదాయంగా భావిస్తారు. భారతీయుల వద్ద పోగుబడిన బంగారంపై అసోచామ్ సంచలన నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోనే 10 ప్రపంచ బ్యాంకుల కంటే భారతీయుల వద్ద ఎక్కువ పుత్తడి ఉందని తేల్చింది. 25,000 నుంచి 34,600 టన్నుల బంగారం ఉంది అనే అంచనాలున్నాయి. ఈ ఏడాది పెరిగిన ధరల ప్రకారం ఈ విలువ 465 లక్షల కోట్లకు మించినట్లు వెల్లడించింది. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశం ఉండడంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థిక ఆస్తుల నుంచి లోహం రూపేణ బంగారాన్ని కొని నిల్వ ఉంచుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో బంగారం నిల్వలు అధికంగా ఉన్న 10 దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న అధికారిక నిల్వల మొత్తం 24,399.51 టన్నులు మాత్రమే. మన దేశంలో ఇళ్లల్లో ఉన్న బంగారం విలువ 25,000 టన్నుల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. గరిష్టంగా 34,600 టన్నులతో పోలిస్తే ఇది మరింత తక్కువ అని పలు సంస్థలు చెబుతున్నాయి. భారతీయుల వద్ద ప్రైవేటుగా ఉన్న బంగారం నిల్వల విలువ ప్రపంచంలోని అన్ని దేశాల వార్షిక జీడీపీ కంటే అధికమని వివరించింది. పాకిస్తాన్ దేశ జీడీపీ కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ బంగారం భారతీయుల వద్ద ఉంది. అంతేకాదు అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఇటలీ జీడీపీతో సమానంగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతీయులకు బంగారం ఆర్థిక భద్రతకు మారుపేరుగా మారిపోయింది. మన దేశంలో ఉన్న బంగారంలో కొంత భాగమైన ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తే 2047 నాటికి భారత జీడీపీకి లక్షల కోట్ల డాలర్ల మేర జత అవుతుందని అంచనా వేసింది. తయారీ, మౌలిక వసతులు, వ్యవసాయ రంగాలను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో మహిళల వద్ద వృధాగా ఉన్న బంగారంలో ఏటా 2% ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తే 2047 నాటికి 40% ప్రయోజనకరంగా మారుతుంది. ఇలా సమకూరే నిధులతో జీడీపీకి అదనంగా 7.5 లక్షల కోట్ల డాలర్లు జత చేయొచ్చని అసోచామ్ అంచనా వేసింది. అప్పటికి జీడీపీ 34 లక్షల కోట్ల డాలర్లుగా అవుతుందని అంచనాలు ఉన్నాయి. బంగారం వల్ల సమకూరే మొత్తంతో కలిపి సుమారు 3,850.5 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించింది. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్రశ్రేణి 10 సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువ. 2024, 25, 26 ఆరంభంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో భారతీయుల ఇళ్లలో ఉన్న పసిడి విలువ ఏకంగా $5 ట్రిలియన్ చేరింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంస్థల్లో ఒక్కటిగా నిలిచింది. దేశ జీడీపీలో 89% ఇది సమానం. చైనాలో కేంద్రీయ బ్యాంకుతో పాటు ప్రజలు కూడా బంగారాన్ని అధికంగా కొంటున్నారు. ఇవన్నీ పసిడి ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ప్రతి ఏటా ఇళ్లలోని బంగారంలో కనీసం 2% ఆర్థిక సాధనాల్లోకి మళ్లించగలిగితే దేశ ఆర్థిక వృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని విశ్లేషించింది. పసిడి వినియోగం పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందని అసోచామ్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాదిలో పెరిగిన ధరల వల్ల మన దేశంలోని గృహస్థుల వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ అమాంతం పెరిగింది. ప్రపంచంలో బంగారాన్ని అధికంగా కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో అగ్రస్థానం మన దేశానికి లభించేందుకు ఇది కారణమవుతోందని అసోచామ్ వివరించింది. బంగారం ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు వెలువడుతూ ఉండడంతో విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.